ఈరోజు మటన్ పాయ చేసుకుందామండి. దీన్నే మటన్ పాయ అంటారు, కాళ్ళ చారు అంటారు, గోట్ లెగ్ సూప్ అని కూడా అంటారు. ఏం చెప్పుకున్నా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈజీ పద్ధతిలో చేసుకుంటాం, చూపిస్తా ఇప్పుడు మీకు. ఈరోజు మనం కాళ్ళచారు లేదా మటన్ పాయ అంటారు, మేము కాళ్ళచారు అంటాము. దీన్ని చేసుకుందాము. ఇది హెల్త్కి చాలా మంచిదండి, జలుబున్నా తగ్గుతుంది ఇది తింటే. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం. దీనిలోనికి కావాల్సిన పదార్థాలు: మటన్ కాళ్ళు, గోట్ లెగ్స్, ఇవి ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ, టమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, నూనె, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీని మీద కుక్కర్ పెట్టుకుందామండి. పెట్టుకొని ఇది వేడెక్కనండి. వేడెక్కినాక ఆయిల్ పోస్తా దీంట్లో. ఇదిగోండి గిన్నె వేడెక్కింది. గిన్నె వేడెక్కిందండి. వేడెక్కినాక దీంట్లో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి గంట ఇంత కూరేసా దీంతో. ఇదిగోండి ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇది చెక్క ముక్క వేస్తున్నా. లవంగాలు కూడా వేద్దాం. ఇన్ని లవంగాలు ఇన్ని మొత్తం 6 అయ్యాయి. ఇవి వేద్దామండి. ఇది వేడెక్కి నూనెలో బాగా మంచి వాసన వస్తుంది. అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇదిగోండి ఆ నూనెలో అవి వేగేసరికి మనం ఎముకల్లో కాళ్ళకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కలుపుదాము. కలిపితే అది ఏమైనా స్మెల్ ఉంటుంది కదా, కాళ్ళకి ఒక రకమైన స్మెల్ ఉంటుంది, అది పోతుంది. ఉప్పు పసుపు వేసి వీటిని కలిపి పెట్టుకున్నాం అనుకో, స్మెల్ పోతుంది, కాళ్ళకి పట్టిన స్మెల్. అవి కాళ్ళు కాలుస్తారు కదా, అదొక రకమైన వాసన వస్తుంది, ఆ వాసన పోతుంది అన్నమాట. ఇది చిన్న చిట్కా లాగా. ఇదిగోండి ఇవి 2 ఏగిని, చెక్కను లవంగాయి. ఇప్పుడు ఫస్ట్ కరివేపాకు వేద్దాం. ఉల్లిపాయ వేద్దాం. తర్వాత పచ్చిమిరపకాయ. ఇదిగోండి ఉల్లిపాయ ఆగటానికి సరిపడా ఉప్పు వేద్దాము. ఉప్పు వేస్తే తొందరగా వేగిద్ది ఉల్లిపాయ. కొంచెం పసుపు. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సగం వేగినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇంట్లో తయారు చేసిందే. ఇదిగోండి ఈ స్పూన్తో స్పూనున్నర వేసా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఏగిన మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం పెద్ద టమాటా ఒకటి కోసుకున్నా, పెద్ద టమాటా ఇది వేసి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు కూడా వేద్దాం. ఇదిగోండి టమాటా కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము. మళ్ళీ లాస్ట్లో కొంచెం వేద్దాం. ఎంత కొత్తిమీర వేసేద్దాం.
ఇదిగోండి టమాటా కూడా మగ్గిపోయింది. ఎట్లా అంటే మెత్తగా అయిపోతే మగ్గిపోయినట్టే. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఎముకలకి ఉప్పు పసుపు పట్టించాం కదా, అవి దీంట్లో వేసేద్దాం. ఉప్పు పసుపు వాసన రాకుండా ఉండటానికి పట్టించాము. వేసి కొంచెం నూనెలో అట్లా వేస్తే మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఎముకలు వేసినాక ఇది చిన్న స్పూన్తో కొంచెం కారం అయితే పట్టుద్దండి. వీటికి కారంగా ఉంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే బాగోదు. నిండా 3 స్పూన్లు వేసాను. మళ్ళీ చూసుకొని తర్వాత 1 స్పూన్ వేసుకుందాం. ఈ కారంలో ఇది వేగితే కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇదిగోండి కారం కూడా దీనికి పడుతుంది. ఇదిగోండి మటన్లో నీళ్ళన్నీ అయిపోయి నూనె వచ్చింది కదా బయటికి. అప్పుడు ఈ వాటర్ పోసుకోవాలా. ఇది కాళ్ళచారు కదండి, 2 గ్లాసులు పోద్దాము. ఇక పోసేసినాక కుక్కర్ మూత పెట్టేసి 10 విజిల్స్ వస్తే చాలు. 10 విజిల్స్ రావాలి. చూడండి ఎంత ఈజీగానో అయిపోతుంది. ఇది రాదు అనుకునేది లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి 2 గ్లాసులు వాటర్ పోసాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. దీన్నే మటన్ పాయ అంటారు, లెగ్ సూప్ అంటారు, కాళ్ళచారు అంటారు. ఏదైనా ఇదే. ఇప్పుడు కుక్కర్ పెట్టి 10 విజిల్స్ వచ్చేదాకా చూద్దాము. ఈలోపు మీరు ఒక లైక్ చేయండి. కుక్కర్ మూత తీసేసరికి ఇట్లా ఉంది. ఇదే మటన్ పాయ. ఒకసారి స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని దీనిలోకి ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచుదాం.